మమ్మల్ని ఉంచుమని నీ పాదం మృక్కుచు వందన స్థుతులు యేసు నామములో చెల్లిస్తున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ఇదే భాగముగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయమును చదువుదాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ఏడవ వచనం అందరం కలిసి చూద్దాం. ఏడవ వచనం. ఇదిగో ధన్యుడు. మళ్ళా చదువుదాం ఇంకొక మాట. అదే 22వ అధ్యాయంలో 12వ వచనం. 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. తర్వాత 17వ వచనం. ఆత్మయు 17 ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. చాలు. 20వ వచనం. ఈ సంగతులను గురించి సాక్ష్యమిచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. దేవునికి స్తోత్రములు. ఈ చివరి దినాల గురించి చెప్పాలా అని నాకు మనసు వచ్చింది. నిన్నటి దినం నుంచి మేము హెర్మోన్లో ఒక అంశాన్ని గురించి మేము ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఏంటి ఆ అంశం? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ఆ ప్రార్థన చేయండి అని ఉదయం నుంచి సాయంకాలం వరకు చూసుకుంటూ వచ్చినాం. మరి ఈరోజు కూడా అదే చెప్దామా అని ఆలోచన చేసుకుంటూ ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుంటూ వస్తున్నా. అయితే నేను ఇప్పుడు చదివిన భాగము ఆ భాగము రెండిట్లో ఏదో ఒకటి చెప్పాలా అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వస్తే పాట ద్వారా నాతో మాట్లాడు ప్రభా ఏదో వర్తమానము అని మనసులో తట్టింది. అప్పుడు ఒక పాట పాడినాం. ఏం పాట? కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్, లేశమైనాను జాగు చేయాడు, లేశమైనాను అనే పాట కన్ఫర్మ్ చేసేసింది, స్థిరత్వం చేసేసింది. సో ధైర్యంగా చెప్పచ్చు ఇంకా ఈ వాక్యం. ఎందుకు నేను ఎక్కడికి పోయినా ఇదే అంశాల మీద చెప్తున్నా? ఎందుకంటే ఇక ప్రభు రాకడ దగ్గరగా ఉంది. ప్రభు రాకడ దగ్గరగా ఉంది. ఇప్పుడు ప్రభు రాకడ ఇది చాలా విస్తారమైన పెద్ద సబ్జెక్ట్. ఇది ఒకరోజు ఒక గంటలో చెప్తే అయిపోయేది కాదు. దాన్ని మనం అంతా కూడా మినిమైజ్ చేస్తూ వస్తాం, తగ్గించుకుంటూ వస్తాం. ఇప్పుడు అంశంలోకి వస్తాం. ఏమంటున్నాడు 21వ అధ్యాయంలో? కాబట్టి 36వ వచనం చదువు నాయన, గట్టి చదువు. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారు అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారు అగునట్లు, శక్తివంతులమగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను. మెలకువగా ఉండుడి. మనిషి కుమారుడైన యేసుక్రీస్తు ఎదుట నిలవబడుటకు శక్తి గలవారమగునట్లు. ఇప్పుడు యేసుప్రభువు వారు వచ్చాడా? చెప్పండి, వచ్చాడా? ఇప్పుడు కాదు, క్రిస్మస్ పండుగకి వచ్చినాడు కదా, అప్పుడు వచ్చినాడు కదా. చెప్పండి, గట్టిగా చెప్పాలి. మళ్ళీ మీరు మొద్దులాలు ఉంటే ఇంకా నాకు నిరాశ అయిపోతుంది. వచ్చినాడు కదా, సేవ చేశాడు కదా, సిలువ ఎక్కాడా, రక్తం కార్చినాడా, ముళ్ళ కిరీటం పెట్టబడ్డా, సమాధి చేయబడ్డా, మూడవ దినం ఏం చేసినాడు? లేచినాడా లేదా? ఇదంతా వాస్తవమా కదా? వాస్తవమా కదా? లేచిన యేసుప్రభువు పైకి వెళ్ళాడా? ఎట్లా వెళ్ళాడు?
అపోస్తుల కార్యము 1వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయములో ఒక మాట మనం చదువుదాం. యేసు ప్రభువారు ఎలా వచ్చినాడో చదవండి. 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? మీ యొద్ద నుండి ఏ రీతిగా పరమునకు తీసుకుని పోయినటువంటి యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుటకు మీరు చూచారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అదే రీతిగా ఆయన తిరిగి చెప్పండి. ఇప్పుడు వస్తాడా లేదా? వస్తున్నాడు యేసుదేవుడోయమ్మా, వెడలొస్తున్నాడు యేసుదేవుడోయమ్మా, వస్తున్నాడు యేసుదేవుడోయమ్మా, వెడలొస్తున్నాడు యేసుదేవుడోయమ్మా. వస్తున్నాడు. ఇప్పుడు ఒక విశ్వాసి యొక్క గమ్యం, ఒక విశ్వాసి యొక్క గోల్, ఉద్దేశము ఏంటి అంటే చనిపోనన్నా అప్పుడే ముఖాలు మారినాయి. మొదలు పెట్టాడు అప్ప చావు చది ఇది అంటున్నాడు అనుకుంటున్నారు కదా. చనిపోనన్నా చనిపోవాలా, యేసయ్య రాకడలో ఉన్నా పైకి పోవాలా. అర్థం కాకుండా మళ్ళీ చెప్తా. ఇప్పుడు ఎక్కడున్నామంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని భూపతి రావన్న హెర్మోన్ ప్రార్థన మందిరంలో నుంచి వాళ్ళకి చెప్పినాడు అనుకుందాం. ఇదిగో నేను వస్తున్నా, ఇదిగో నేను బస్సు కారెక్కా, ఇదిగో నేను వస్తున్నాను అంటే ఎంతసేపటికి వస్తాడు? వస్తున్నాను, ఇదిగో ఎక్కాను అంటే వచ్చినట్లే కదా. ఏం మందిరం పేరు సియోను మందిరానికి వస్తున్నానని అర్థమే కదా, అది వస్తున్నానని. కాబట్టి ప్రభువాడు అన్నాడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఏమన్నాడంటే 7వ వచనములో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఏమంటున్నాడు? ఇదిగో నేను త్వరగా. మళ్ళా 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. 17వ వచనం 17. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. 19, 20వ వచనం. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నాను అని చెప్పుచున్నాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఎన్ని పర్యాయం చదివాం? 22వ అధ్యాయంలో 4 సార్లు నేను వచ్చుచున్నాను. రెండవదిగా నేను వచ్చి ప్రతి వానికి వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉందంటున్నాడు. ఇప్పుడు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మన మధ్యలో ఎవరున్నారు? చెప్పండి, మన మధ్యలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆత్మయు పెళ్లి కుమార్తెయు. ఎవరు పెళ్లి కుమార్తె? ఎవరు? చెప్పండి, ఎవరు? సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? సంఘంలో కూడా తేడాలు ఉన్నాయి కదా. సంఘంలో కూడా ఏమున్నాయి? అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. రెండోది చెప్పండి, అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా లేదా నేను చెప్పేది? చెప్పండి. అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. అది గట్టిగా చెప్పండి, టిఫిన్ చేశారు కదా. అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. మరి అబద్ధం చెప్పేవాడు సంఘమా? ఎవరు పిలుస్తున్నారు? ఆత్మయు ఎవరు పిలుస్తున్నారు? పెళ్లి కుమార్తె కూడా పిలుస్తూ ఉంది. పెళ్లి కుమార్తె ఎందుకు పిలుస్తూ ఉంది తెలుసా? నా వరుడైన యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నాడు. ఓ రాకుమారా
ఓ వరుడా, ఓ పరమవరుడైన యేసు ప్రభువా, ఇదిగో ఈ భూలోకము సంఘంలో నేను ఉండలేకపోతున్నా. భయంకరంగా ఉంది సంఘం, లోకం. నేను ఇక్కడ ఇమడలేకపోతున్నా. నా పరిశుద్ధత, నా పవిత్రత, నా ప్రార్థన, నేను స్తుతించేది, నేను గణపరిచేది, నేను హెచ్చించేటువంటి దానికి మరి మాలిన్యం తగులుతూ ఉంది. నేను తట్టుకోలేకపోతున్నా. ఓ పరమ వరుడైన యేసుక్రీస్తు ప్రభువా. అమ్మ ఆమె మొదలుపెట్టింది అప్పుడే. నువ్వేమ్మా దయచేసి నువ్వు ఆమెను కాదు, నువ్వే మళ్ళీ ఆమెను అంటావు, అబద్ధాలు చెప్తావు. కిందికి వెళ్ళిపోయి మొహం కడుకుని రాపో, లేకపోతే కింద పడుకో, కింద పడుకోపోయి కింద పడుకోపో. మమ్మల్ని ఎందుకు నువ్వు చేస్తావు? ఓ రాకుమా, ఓ పరమవరుడైన యేసు ప్రభువా, రాలోకి తొందరగా వచ్చేయి అని అంటా ఉంటే పరిశుద్ధాత్మ కూడా ఏమంటున్నాడంటే, ఇక చాలా భయంకరమైపోయింది లోకం పరిస్థితి ఎట్లా ఉన్నా కానీ సరే, దేవుని బిడ్డలైనటువంటి వారు ఖరాబ్ అయిపోతున్నారు. వాళ్ళంతా కూడా పాడైపోతున్నారు, లోకంతో వియ్యమందుతున్నారు, లోకంలోకి వెళ్ళిపోతున్నారు. సోమరితనం వచ్చింది, బద్ధకం వచ్చేసింది. ఓ రాకుమారా అని ఆత్మ, పరిశుద్ధాత్మ పెళ్లి కుమార్తె పిలుస్తున్నారు. కమ్, రా త్వరగా ఉంటే ప్రభువారు అంటున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను. ఏమంటున్నాడు ప్రభువారు? త్వరగా వచ్చుచున్నాను. ఇప్పుడు పెళ్లి కుమారుడుకు పెళ్లి కుమార్తెతో ఏమైంది? ప్రధానం జరిగింది. పెళ్లి కుమారుడితో పెళ్లి కుమారునికి ఏమైపోయింది? ఎట్లా ప్రధానమైంది తెలుసా? నువ్వు యేసయ్యను నమ్మినప్పుడే, నువ్వు యేసు ప్రభువారిని హృదయంలో చేర్చుకున్నావు కదా, లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టి బాప్తిస్మములో అన్నీ కూడా విడిచిపెట్టి ఒక నూతనమైనటువంటి దేవుని బిడ్డవుగా అయిపోయినప్పుడే యేసయ్యతో నీకేమైపోయింది? ఇంకా ఎవరికైనా ప్రధానం కాలేదా యేసయ్యతో? ఇంకా ఎవరైనా యేసయ్యను నమ్మడం లేదా? చేర్చుకోలేదా? ఇంకా హృదయంలోకి చేర్చుకోలేదా? నా ప్రభు యేసయ్యను హృదయంలో చేర్చుకోవడం అంటే ఆషామాష కాదు. చేయి ఎత్తుంటే చేయి ఎత్తడం కాదు, నీళ్ళలో మునుగంటే మునగడం కాదు, నీళ్ళలో లేయంటే లేయడం కాదు. యేసు ప్రభు ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తాడో అప్పుడు చీకటి పోయి ఏమొస్తుంది? ఇప్పుడు చీకటిలో లైట్ వేస్తే ఏం జరుగుతుంది? అమ్మా గట్టిగా చెప్పండి. చీకటి వెళ్ళిపోతుంది కదా. ఇక చీకటి ఏమన్నా ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? పిల్లలు మీరు కూడా వినాలా? యేసు ప్రభువారు లోపలికి వస్తే ఏముంటుంది? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఇప్పుడు ప్రధానమైపోయింది పెళ్లి కుమార్తెకు. యేసు ప్రభువారు పరమ వరుడైన యేసుక్రీస్తు ప్రభువారితో పెళ్లి కుమార్తెకు ప్రధానమైపోయింది. అందుకే అంటాది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొనుచున్నది అని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో వ్రాయబడింది. ఇప్పుడు నా వైపు చూడండి. ఇప్పుడు పెళ్లి కుమార్తె భూలోకములో ఎలా ఉండాలి? పెళ్లి కుమారుడితో ప్రధానమైపోయింది. పెళ్లి కుమారుడితో ఏమైపోయింది? ప్రధానమైపోయింది. ప్రధానమైపోయిన తర్వాత పెళ్లి కుమారుడు దూరంగా ఉన్నాడు, పెళ్లి కుమార్తె ఇక్కడ ఉంది. ఈ పెళ్లి కుమార్తె ఎలా ఉండాలి? ఒకరు చెప్పండి. ఎలా ఉండాలి? ఒకవేళ ఫ్రెండ్స్ని వేసుకొని గార్డెన్లోకి, తోటలోకి పోయిందనుకో, ఫ్రెండ్స్ ఏమి ప్రధానమైంది, నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోడు, ఆడికి ప్రధానమైపోయింది, నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోడు అని చెప్పేసి ఈ అమ్మాయి పబ్బులకు వెళ్ళి, నాటకశాలలకు వెళ్ళి, ఇళ్ళంబడి తిరుగుతూ పవిత్రతను కాపాడుకోకుండా బాయ్ ఫ్రెండ్స్ని ఎంటేసుకొని రకరకాలుగా తిరుగుతూ ఉంటే అక్కడ ఉంది ఇబ్బంది. ప్రదానం చేసుకున్నాడు మనల్ని ఏం చేసుకున్నాడు? ప్రదానం చేసుకున్నాడు, అయిపోయింది. ఇంకెవరు సంబంధం రాకూడదు. మా అమ్మకి మా ఒక అబ్బాయితో సంబంధం అయిపోయింది, ఇంకా ఆ ప్రధానం అయిపోయింది, ఇంకెవరు రావద్దని చెప్పేస్తాం. సంబంధం అయిపోయిన తర్వాత ఎలా ఉండాలి? ఇప్పుడు చెప్పండి.
ఇట్లాంటి అమ్మాయి సంఘం అందామా? ఇట్లాంటి అబ్బాయిని సంఘం అందామా? ఏమన్నాడు? ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్తా ఉంది బైబిల్లో. ఇప్పుడు ఈ పెళ్లి కుమార్తె ఎలా ఉండాలి? అక్కడ అది మెయిన్. నిన్ను విడిచిపెట్టాడు, భూలోకంలో నిన్ను విడిచిపెట్టాడు, ప్రధానం చేసుకున్నాడు, విడిచిపెట్టాడు. నువ్వేం చేయాలి? అపోస్తలుల బోధ యందును, చదవండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. వీరు అపోస్తలుల బోధ యందును, వచనమైనా 42. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక. ఇప్పుడు ఈ పెళ్లి కుమార్తె అమ్మా వినాలా? మీకు అర్థమవుతుందో లేదో, అర్థమవుతుంది అది. మీరు వినాలా? మీరు కొత్తగా వింటున్నారేమో, వినాలా? అర్థం చేసుకోండి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, ప్రభా నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, పరిశుద్ధాత్మతో నింపు నన్ను అని అడిగి రావాలా. నువ్వు మామూలుగా పొలానికి పోయినావు అనుకో, ఏం అర్థం కాదు. అప్పుడే వచ్చేస్తాడు వాడు. వచ్చి నీళ్ళకు ఆవరించి బాగా నీట్గా శుభ్రంగా ఆ ఫ్యాన్ కింద కూర్చోబెట్టి ఏం చేస్తాడు? నిద్రపోనిస్తాడు. నిద్రపోతే ఎంతో శాపం అనేది ఉంది. చీమ నిద్రపోతుందా? ఎప్పుడు నిద్రపోతుంది? పిల్లలు చెప్పండి, చీమ ఎప్పుడు నిద్రపోయేది? రాత్రి కదా, రాత్రి 10 గంటలకు నిద్రపోతుంది. ఎప్పుడు నిద్రపోతుంది నేను చీమ? ఎప్పుడు నిద్రపోతుంది? ఏం బాబు, చీమ ఎప్పుడు నిద్రపోయేది? రాత్రి 10:30 కదా. చెప్పండి, నిద్రపోతుందా? నిద్రపోదా? 1 గంటకు లేచినా ఏం చేస్తుంటుంది? అది పోతానే ఉంటుంది. ఏందో బిజీ. ఆ బిజినెస్ ఆ యొక్క బిజీ మనకు తెలియదు. యాడికి పోతుందో ఏమో తెలియదు. 4 కాళ్ళతో ప్రక్కుంటానే పోతూ ఉంటుంది. ఎదురుగా ఇంకొకరు వస్తే ఇట్లా డీల్ కొట్టి హలో ఎట్లా ఉన్నావు, ఏం కథ అని ఆలస్యం చేయకుండా మళ్ళీ వెళ్ళిపోతాయి. ఇది ఈ పక్క పోతుంది. కాబట్టి నిద్రపోవద్దు. ఇప్పుడు పెళ్లి కుమార్తె అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును. ఎక్కడ చూసినా ఈ ప్రార్థన అనేది కనపడతానే ఉంది మనకు. నువ్వు ఎడకెళ్ళవో ఏం కనపడుతోంది? ప్రార్థన అనేది కనపడతా ఉంది. ఈ యొక్క సంఘం పెళ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో ప్రధానము చేయబడినటువంటి సంఘం ఎలా ఉండాలి? అపోస్తలుల బోధలో ఉండాలి. సహవాసము. ఏ సహవాసము? కొంతమందికి కొలాయిల దగ్గర సహవాసం ఉంటుంది. కొలాయిలు అంటే తెలుసా? ట్యాప్, నీళ్ళు పట్టే ట్యాప్. ఏమంటారు మీ ఏరియాలో? కొలాయిల దగ్గర సహవాసము. కొంతమందికి పొలం లేకపోయినప్పుడు అక్కడ సహవాసం ఉంటుంది, డిపార్ట్మెంట్ లేకపోయినప్పుడు అక్కడ సహవాసం ఉంటుంది. కానీ దేవునితో ఉన్నాము అనేటువంటి సహవాసాన్ని మర్చిపోయింటాం. ప్రత్యేకమైనటువంటి జీవితం ఉండదు. వాళ్ళతో నేను మాట్లాడకూడదు, వాళ్ళ దగ్గరికి నేను పోకూడదు. ఈ మధ్య ఒక విషయం జరిగింది. ఏం జరిగిందంటే బాగా వినండి. ఒకడు యేసుప్రభుని నమ్మినాడు. హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి యేసుప్రభుని నమ్మినాడు. బాగా ఆత్మీయంగా ఎదుగుతూ పోతున్నాడు. ముందుకు పోతూ ఉంటే ఈ వ్యక్తికి ఇంకొక వాళ్ళ బంధువుల అబ్బాయిని కూడా యేసుప్రభులోకి తెచ్చినాడు. యేసుప్రభులోకి వస్తూ ఉన్నారు. ఇద్దరు వస్తూ ఉంటే ఈ పిలిచినాడు, ఎవరినైతే పిలిచినాడో వాడు ఆగిపోయి ఏం చేశాడో తెలుసా? వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఎవరి దగ్గర? చెప్పండి గట్టిగా. మీరు మాట్లాడాలా? మీరు మాట్లాడకుండా అట్లే ఉంటే వేస్ట్. ఎక్కడ పెట్టాడు వాడు? పోయినాడు. పోతే వీడు పిలుచుకొని వచ్చినాడు. దైవ సేవకుని దగ్గరికి వచ్చినాడు. ఇట్లాంటి దైవ సేవకుని దగ్గరికి వచ్చినాడు. అన్నా అలాను నేను పిలుచుకొని వచ్చినా వాడు రాలేదు, వాడు ఫుల్ బిజీ అయిపోయినాడు. నేను పోయి పిలుచుకొని వస్తాను అన్నాడు. ఏమన్నాడు? నేను పోయి పిలుచుకొని వస్తాను అంటే దైవజనుడు ఏమన్నాడు తెలుసా? పోవద్దురా అన్నాడు. ఏమన్నాడు? పోవద్దురా అన్నాడు. ఒక వారమైన తర్వాత మళ్ళా దైవజనుడి దగ్గరికి వచ్చి వాడు నాశనం అయిపోతాడన్నా,
నేను పోయి అక్కడ ఏడ ఆడుతున్నాడో ఆడికి పోయి పిలుచుకొని వస్తా అని అన్నాడు. అంటే దైవ సేవకుడు ఏమన్నాడంటే వద్దురా అన్నాడు. ఎన్నిసార్లు చెప్పినాడు? ఏమని చెప్పినాడు? వద్దురా. యాడికి వాడు కూర్చొని చేస్తున్నాడు, నువ్వు మనని ఆశ ఏంది? వాని కూడా తిరిగి సంఘంలోకి తీసుకో. దైవ సేవకుడు ఏమంటున్నాడు? వద్దురా అంటున్నాడు. సరే, మూడోసారి ఏం జరిగిందంటే వీనికి తీవ్రత అధికమైపోయింది, బాధ అధికమైపోయింది. దైవ సేవకునికి చెప్పకుండా వాని దగ్గరికి పోయినాడు. ఎవరి దగ్గరికి పోయినాడు? ఎవడైతే స్పాట్లో ఉన్నాడో వాని దగ్గరికి పోయినాడు. ఈడు పోయాక ఈడేం చేస్తున్నాడంటే వేస్తున్నాడు, ఈ ఆకు అట్లా ఇట్లా వేస్తున్నాడు. ఈడు పక్కన నిలబడుకొని అమ్మా నిద్రపోతల్లి, ఈడు పక్కన నిలబడుకొని ఏం చేస్తున్నాడు, రే అట్లా మీరా, రే ఇట్లా మీరా. ఈడు పిలుచుకురాని పోయినాడు. ఏమంటాడు? బుద్ధిలో ఆకు అట్ట మీరా అన్నాడు. మళ్ళీ నీకు తెలియదు, ఈ ఆకు ఇట్ట మీరా అన్నాడు. చెప్తాన్నాడు. మనవాడు ఉబ్బుతాన్నాడు. లాస్ట్గా రే నువ్వు లేరా అన్నాడు. ఏం చేసినాడు అని? రే నువ్వు లేరా అన్నాడు. ఎవరిని? ఎవడైతే పిలుచుకోరాని పోయినాడో ఆడేవాడిని ఏం చేసినాడు? రే లేగురా అన్నాడు. లేచి పోయి ఈడు కూర్చున్నాడు. సహవాసం చూడండి. పోయి ఈడేం చేశాడు? ఈడు కూర్చున్నాడు. కూర్చొని ఇంకా 2 రోజులైంది. ఇంకా అది ఆ జూదం అనేటువంటిది చాలా పనికిమాలేదంట, నాకు తెలుసు. 2 రోజులైంది. లెక్కంతా పోగొట్టుకున్నాడు. మొహం అంతా సొరకాయ మొహం పెట్టుకొని దైవ సేవకుని దగ్గరికి వచ్చినాడు. మళ్ళా ఏమ్రా అన్నాడు. ఏమ్రా ఎటు వచ్చిందంటే, లేనా నీకు చెప్పకుండా నేను పోయినా, వాడు ఆకు సరిగా వేయకపోతే ఇచ్చబీరా నేను చెప్పినా, ఇంకా వాడు సరిగా చెప్పకపోతే నువ్వు లేరా అన్నా. వాడు లేచినాడు, నేను కూర్చొని నేను ఆడినా, నేను నాశనమైన అన్నా అన్నాడు. ఇప్పుడు ఇది ఎలాంటి సహవాసం? ఇది ఎలాంటి సహవాసం? అపోస్తలుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరిచే సంఘంలోకి వాళ్ళను నోట్లో పెట్టేది, లేకపోతే చేతికి తీసే అది కాదు. ఎక్కడైతే సంఘములో రొట్టె విరిచి ఇది మీ కొరకై విరువబడిన, అంటే ఆ రొట్టెను నువ్వు విరచాలి. ఈ రొట్టె విరచవడం అనేటువంటిది దైవజనుడు భక్సింగ్ గారి ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి దర్శనం. ఇది ఎక్కడ ఉండదు. మన దగ్గరే మనం దైవసేవకుడు విరిచి పాత్రను పంపిస్తాడు. సో రొట్టె విరుచుట యందు ఆదివారం ఎగరగొడుతున్నావు, మందిరానికి రాకుండా 1 కోటి రూపాయలు ఇస్తామండి అని ఈయనకు చెప్పినారు గవర్నమెంట్. ఆదివారం రా అంటే వస్తాడా? ఏం మాట్లాడరు. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇస్తామయ్యా, ఆదివారం మా పొద్దు తర్వాత మా ఎంఈఓ ఆఫీసులోకి వచ్చి రికార్డ్ చేసి పెట్టు అని అన్నాడు అనుకో, ఈయన పోతాడా? అర్థమవుతుందా నేను చెప్పింది? మరి పోతాడా? పోడా? వెళ్ళడు. అడిగి కటామని అడిగి తెగదింపులు అయిపోయింది. వెళ్ళడు. ఏది ముఖ్యం? 1 కోటి రూపాయలా? మందిరమా? ఏనా? కొంతమంది పనికిమాలు ఉండరు. లెక్క అంటే ఆశ, డబ్బు అంటే పిసినాసులు. దేవుడు క్షమిస్తాడులే, 1 కోటి రూపాయలు మళ్ళీ ఎప్పుడు సంపాదించుకునేది అని చెప్పి ఆదివారం బల్లాన్ని ఎగరగొట్టి 1 కోటి రూపాయల దగ్గరికి పరిగెడతారు. జాగ్రత్త. 1000 కోట్లు నీ ఎదుట పెట్టినప్పటికీ బల్ల విరిచే సమయాన్ని పోగొట్టుకోవద్దు. నువ్వు బల్ల విరిచే సమయాన్ని, ఆ రొట్టె రసం అనేటువంటిది నీలోకి వచ్చే జీవాహారం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ఆయన మరణమును, ఇంకా మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగుతేనే కానీ మీలో మీరు. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం చదవండి.
53. యోహాను సువార్త 6:53. యేసు ఇట్లనెను, నేను మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తం త్రాగుతూనే కానీ మీలో మీరు ఏమవుతుంది? మీలో మీకు ఏమవుతుంది? అమ్మ ముసలిళ్ళు బాగా నిద్రపోతున్నారు. ముసలిళ్ళు ఎందుకు వచ్చినారో ఏమో ఆ దేవునికి తెలియాలా. మరి ఊరికే నిద్రపోతున్నారు. లేపి ఒక 5 నిమిషాలు చెప్పి నిలబడుకున్న వాక్యం వినండి. ఒక 5 నిమిషాలు చెప్పి నిలబడుకున్న వాక్యం వినండి. మనిషి కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగుతూనే కానీ మీలో మీరు ప్రతి ఆదివారము మీలో ఈ యొక్క ఈ జీవం పెరుగుతూ వస్తేనే కానీ ఈ పెళ్లి కుమార్తె యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటువంటి సమయంలో ఆయన్ను ఎదుర్కొని ఆయనతో పరిణయం, ఆయనతో వివాహం. కాబట్టి పెళ్లి కుమార్తెయు ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్పేటువంటి సమయంలో రొట్టె విరుచుట యందును చివరిది ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండుడి. అది ఈ పెళ్లి కుమార్తె ఈ 4 అంశాల మీద ఆధారపడి తన యొక్క ఆత్మీయతను, తన యొక్క కన్యాత్వాన్ని కాపాడుకుంటూ రావాలి. దేన్ని కాపాడుకుంటాలి? ఈ కన్యాత్వము అనేటువంటి దాని విషయంలో పౌలు ఒక మాట చక్కగా చెప్పాడు. 2వ కొరింథీయులు రాసినటువంటి పత్రిక ఆయన చక్కగా చెప్పాడు. 11వ అధ్యాయము 2వ వచనం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని చాలమ్మా అట్టే పెట్టుకో. ఆ భాగం అట్లే పెట్టుకో. ఏమంటున్నా? ఎందుకు అమ్మా శబ్దం వస్తుంది? అది మైక్ శబ్దం కొంచెం ఆపండి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును నేనేం చేసినాను? ప్రధానం అంటే బెట్రోతులు అయిపోయింది. పవిత్రురాలైన కన్యక. ఈ కన్యక తన యొక్క వరుడైన యేసుక్రీస్తు ప్రభువు కోసము పవిత్రతను కాపాడుకుంటూ రావాలి అంటే ప్రార్థన జీవితం అవసరం. మా నిద్రవండి చెప్పండి, అడుగుతా జవాబు చెప్పాలి. కుర్చీలలో కూర్చున్నళ్ళు ఎవరు ఆనుకోకూడదు. కొంచెం ముందుకు రండి, కొంచెం ఇటు ముందుకు కూర్చోండి. ఆనుకోకూడదు కుర్చీలలో ఆనుకోవద్దు. ఇటు కొంచెం ముందుకు రండి. ఆనుకుంటే నిద్ర వస్తుంది. ఆనుకోకూడదు. కుర్చీలో ఇటు కూర్చుంటే ఆనుకుంటే చక్కగా నిద్ర వస్తుంది. ఇటు ముందుకు వస్తే నిద్ర రాదు. పవిత్రురాలైన కన్యక. ఈ కన్యక ఎలా ఉండాలి భూలోకములో అంటే పవిత్రతను కాపాడుకుంటూ రావాలి. పవిత్రతను కాపాడుకుంటూ ఉన్నటువంటి కన్యక యేసుక్రీస్తు. ఇప్పుడు నా కుమారునికి నేను ఒక అమ్మాయిని ప్రదానం చేశా. దేవుని చిత్తమైతే 2025వ సంవత్సరము జనవరి మాసం 15వ తారీఖు పెళ్లి చేసుకుంటామని నిర్ధారణ అయిపోయింది. ఏమైపోయింది? నిర్ధారణ అయిపోయింది. ఇప్పుడు ఈ పెళ్లి కుమార్తె ఎలా ఉండాలి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎలా ఉండాలి? పవిత్రురాలుగా ఉంటూ మందిరానికి పోతూ బల్లలో పాలు పొందుతూ సినిమాలకు పోకుండా, షికారులకు పోకుండా, అబద్ధాలు ఆడకుండా, చాటీలు చెప్పకుండా, మోసాలు చేయకుండా, పలానా చాటికి అని చెప్పి పలానా చాటికి వెళ్తూ అలా ఉంటే చిన్న ఇన్ఫర్మేషన్ పెళ్లి కుమారునికి పోయిందనుకో, అరే నీకు ప్రదానం చేసినటువంటి అమ్మాయి చెప్పండి, ఇట్లా చెప్పండి, నీకు ప్రదానం చేసినటువంటి అమ్మాయి సినిమాలకు పోతుందిరా. ఎక్కడికి పోతుంది? సినిమాలకు పోతుందిరా. స్నేహితులతో కలిసి పార్కులకు వెళ్తూ ఉందిరా. స్నేహితులకు వెళ్ళి స్పైస్ అనేటువంటి హోటళ్ళకి వెళ్తుందిరా. బ్యాచ్ని పెట్టుకుని పోతూ ఉందిరా. క్లాస్మేట్లను పెట్టుకుని పోయిందిరా అంటే వాడు చేసుకుంటాడా లేదా?
అందరూ చెప్పాలా? ఏమ్మా మీరు చెప్పండి, మీరు వెనకాల కూర్చున్నాడు ఏం మాటలు రావడం లేదు, చెప్పండి. వాడు పెళ్లి చేసుకుంటాడా లేదా? ఎందుకు తలకాయ నొప్పి పెళ్లి చేసుకుని వచ్చినాడు ఈయన అనుకుంటున్నారు, నాకు తెలుసు, అర్థమైంది. మమ్మల్ని నిద్రపోనియడంలా ఆయప్ప ఎందుకు జోకొట్టినట్టు చెప్తున్నాడు. రేపు కాలం జనాన్ని పిలుచుకురావాలని చెప్తారు గ్యారెంటీగా, నాకు తెలుసు. ఏమ్మా ముసలు వాళ్ళకి అదే ఉంది మనసులో, అర్థమైందా? కాబట్టి చిన్న ఇన్ఫర్మేషన్ పెళ్లి కుమారుడికి పోయిందనుకో, ఇంక చెప్పండి ఆ పెళ్ళి జరుగుతుందా? ఆ పెళ్ళేమో జరుగుతుంది, కానీ ఆ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెని వివాహం చేసుకుంటాడా? ఏం కారణం? పవిత్రురాలైన కన్యకనుగా ఒకటే పురుషునికి నేను మిమ్మల్ని ప్రదానం చేశాను. ఇదొక అంశం, ఇదొక భాగం. ఇంకొక భాగం నీకు అర్థమయ్యేటట్టుగా చెప్తా. ఒక ఆమె గంప, చినిగిపోయిన గంప తెలుసు కదా, దెబ్బలతో అల్లినటువంటి గంప వెదురుతో కలిసినప్పుడు గంప పెట్టుకొని అంత మాసిపోయిన బట్టలు పెట్టుకొని, చిరిగిపోయినటువంటి బట్టలు ధరించుకొని, ఆ యొక్క బుట్టలో ఒక చీపురు పెట్టుకొని, చీపురు పెట్టుకొని దిబ్బంతా పెట్టుకొని, చేతికి ఒక వాటర్ మిల్లన్ ఏమంటారన్నా మీరు, పుచ్చకాయ ఒకటి నోట్లో పెట్టుకొని ఇట్లా కొరుక్కుంటా పోతా ఈయన కలెక్టర్ ఆ దావలో పోతా ఉంటే, అడిగో నా భర్త అంటుంది. ఎవరు? పుచ్చకాయ తింటా గంపలో ఏం పెట్టుకునేది? చీపురు పెట్టుకొని, గంపలో ఏముంది? కొంచెం దిబ్బంది, కొంచెం బట్టలన్నీ చినిగిపోయినాయి. కలెక్టర్ ఏం చేస్తున్నాడు తెలుసా? కారులో పోతున్నాడు. వానికి అటెండర్లు ఉన్నారు, క్యాంప్ క్లార్క్ ఉన్నాడు, వానికి పర్సనల్ అసిస్టెంట్ ఉన్నాడు, గన్మెన్ ఉన్నారు. పోతా ఉంటే ఈమె ఏమంటా ఉంది ఆయన్ను? ఏమంటుంది? నా పెనిమిటి ఏమంటుంది? కరెక్టేనా కాదా ఆమె అనేది కరెక్టా కాదా? ఆ మాట చెప్పండి. కరెక్ట్ అంటే కరెక్ట్ అని చెప్పండి, కరెక్ట్ కాదంటే కాదున్నా అని చెప్పండి. కరెక్టేనా ఆమె? పెద్దమ్మ నువ్వు చెప్పు, ఆమె అనేది కరెక్టా కాదా, రైటా రాంగా? ఇల్లే, అందుకే నాకు అర్థమవుతుంది. ఇన్నెళ్ళు అయితే ఇక్కడ కూర్చుని ఇల్లు ఉంటున్నారు, నా నోట్లో ఉండకముందే చెప్తున్నారు. మీరు వినడంలే. మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? టైం. దేని కొరకు? టైం. దేని కొరకు చెప్పండి? టైం రకరకాలుగా ఉంది. ఎప్పుడెప్పుడు ఇస్తే మనం పోదామా, ఎప్పుడెప్పుడు అయిపోతే మళ్ళీ పోవాలన్నా, ఇంటికాడ అది ఉంది ఇది ఉంది అనుకొని టైం కొరకు ఎదురు చేసేటప్పుడు చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు ఈమె అనడం ధర్మమా, ధర్మం కాదా? ఎవరు ఈమె? ఎందుకు? కలెక్టర్ భార్య ఎక్కడుండాలి? కలెక్టర్ భార్య అయితే ఎక్కడుండాలి ఈమె? చెప్పండి గట్టిగా. ఈమె ఎక్కడుంది? ఎట్లుంది? రోడ్డు మీద అందరం ఉంటాం. ఎట్లుంది ఈమె? అడక్క తినేమే అనుకుందాంలే, ఒక్కొక్కరు నుంచి మాట ఏమందాం. మీరు అదే మాట అంటారా? ఏమంటారు? భిక్షగత్త అంటారా? మీరేమంటారు చెప్పండి? భిక్షగా అడుక్కునే ఆమె అని అంటారు మీరు. ఈ భిక్షం అడుక్కునే ఆమె ఏమంటుంది? కలెక్టరు నా భర్త అంటే. ఈ పక్కన కొంతమంది అమ్మగారు ఉంటారు కదా, అంత మొహం ఇట్లా పొడిచినారు, ఇట్లా పొడిచి నువ్వేంది ఆయనేంది పొడుస్తారా లేదా? అర్థమయ్యేటోళ్ళకి నవ్వుతారు, బాగా నవ్వుస్తున్నారు. ఇట్లా పొడిచి మొహం అంతా పొడతారు అక్కల్లో, మొహం అంతా ఇట్లా పొడిచి నువ్వేంది, ఆయనేంది, కలెక్టర్ ఏంది, నువ్వేంది అని పొడిచిపెట్టారు. భర్త కలెక్టర్ అయితే భార్య ఎక్కడుండాలి? సిగరెట్లు తాగుతూ, బీడీలు తాగుతూ, మందు తాగుతూ, చేస్తూ మా యేసుప్రభు అంటే అవుతుందా? మేము కూడా అదేనా? మేము కూడా ఆయనే. మేము కూడా చెప్పండి ఎవరు? ఆయనే. మేము కూడా ఆయనే. వీడు తాగుతున్నాడు, వీడు ఇది రుద్దుకుంటున్నాడు, నోట్లో పెట్టుకుంటున్నాడు, వీడు తాగుతున్నాడు. ఇంకొంచెం పైకి వస్తాం.
వాని వదిలిపెట్టి ఆమెను వదిలిపెట్టి మన దగ్గరికి వస్తాం. భయంకరమైనటువంటి బూతులు, వరవలేనితనం, చాడీలు, కొండేలు, మోసము, నోరు తెరిస్తే భయంకరమైన జీవితం జీవించే ఈమె పవిత్రురాలైనటువంటి కన్యకనా? ఈమె. కాబట్టి సంఘం ఎత్తబడుతుంది అన్నవే తేడాలు ఉన్నాయి. ఏమున్నాయి? తేడాలు ఉన్నాయి. సంఘంలో ఎవరెవరు ఉన్నారు? విశ్వాసులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు. సంఘంలో విశ్వాసులు వేరు, పరిశుద్ధులు వేరు. విశ్వాసులు వేరు, పరిశుద్ధులు ఎట్లా ఉంటారో తెలుసా? ఎవరితో మాట్లాడరు, అందరికంటే ముందు కూర్చుంటారు, వచ్చి అందరికంటే ముందు మందిరానికి వస్తారు, బైబిల్ తీసుకుంటారు, వచ్చినంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. దైవ సేవకుడు వచ్చి ప్రార్థన మొదలుపెట్టేంత వరకు ప్రార్థనలోనే ఉంటాడు. ఎవరితో మాట్లాడు, అపవిత్రపరచుకోరు, కొండేలు చెప్పరు. పొరపాటున్న ప్రైజ్లాడన్నా అంటే ఇంకొకరిని వచ్చేసి ప్రైజ్లాడన్నా అంటే అయిపోయాయి. ఇంకా చంద్రమండలం దాటిపోతాయి మాటలు కదా. మాటలు, ఆ మాటల్లో వినుటకు వేగిరి పడువారును, గట్టిగా చెప్పండి, వినుటకు వేగిరి పడువారును, మాట్లాడుటకు నిదానించి. అట్లా నిదానించి ఒక ఆయన మాట్లాడతాడు. ఎవరంటే ఈయనే. తొందరపడి మాట్లాడాడు. ఇప్పుడు వచ్చిన మీ సేవకుడు కూడా అంతే, నిమ్మలంగా మాట్లాడతాడు. తొందరపడి మాట్లాడు, నాలాగా లేకపోతే మీలాగా పటపట మాట్లాడరు. నిమ్మలంగా ఆచి తూచి పడుతుంది. కాబట్టి పవిత్రురాలైనటువంటి కన్యక ఎలా ఉండాలి? మీకు అర్థమైందా లేదా నేను చెప్పింది? అర్థమైందన్నా? ఎట్లుండాలి? కానీ లోకముతో కానీ, స్నేహితులతో కానీ, సహవాస విషయంలో కానీ పక్కకు ఎక్కడికి పోరు. ఈ పరిశుద్ధులైన వారు దేవుని మందిరంలో కూర్చొని చక్కగా వాక్యం వింటూ, చక్కగా పాటలు పాడుతూ, నోరు తెరిచి మొట్టమొదటిగా ఆరాధించి, తర్వాత ప్రార్థించి, అందరికీ సైలెంట్గా ప్రెజలాడి చెప్పి బ్యాగ్ తేలించుకొని వెళ్ళిపోతాడు బయటికి. తన పరిశుద్ధతను, తన పవిత్రతను మాలిన్యములకు అప్పగించడు, అపవిత్రతకు అప్పగించడు. మీరు కొంతమంది మీ సంఘాల్లో కొంతమంది ఉన్నారు. ఒకవేళ ఆ స్థితిలో నువ్వు లేకపోతే యేసుప్రభువు వారు రాకడ చాలా దగ్గరగా ఉంది. యేసుప్రభువు వారి యొక్క రాకడ చాలా దగ్గరగా ఉంది. ప్రభువారు పరలోకపు గవిని దగ్గర నిలబడుకొని 2020 సంవత్సరాల కిందట ఈ మాట చెప్పాడు, నేను త్వరగా వచ్చుచున్నాను. ఏమన్నాడు? నేను త్వరగా వచ్చుచున్నానని యేసుప్రభువు వారు ఈ మాట చెప్పినాడు. ఆయన రావడానికి ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే, నీ భర్త రక్షణ పొందాలని, నీ భార్య రక్షణ పొందాలని, నువ్వు పరిపూర్ణురాలు కావాలి అని, నీవు ఆ పవిత్రాలైనటువంటి కన్యక రూపంలోకి నువ్వు రావాలని చెప్పేసి ఏం చేస్తున్నాడంటే ఆలస్యం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చెప్దాం, ఇప్పుడు పాడదాం. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్, క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్. దేశమైనాను దాగు చేయాడు, ప్రభు వచ్చు వరకు కనిపెట్టుడి, ప్రభు వచ్చు వరకు ఎనవాచును నిశ్చయముగా, ఎనవాచును ప్రభు రాకనెవరు
కొంచెం సమయం మిగిలిందని ఎప్పుడు చెప్పాడు తెలుసా? 2024 సంవత్సరాల కిందట చెప్పినాడు ఈ మాట. ఇదిగో నేను వచ్చుచున్నాను, ఇదిగో నేను వచ్చుచున్నానని అప్పుడు చెప్పాడు. కానీ ఇంతవరకు రాలేదు. అదేమన్నా మోసమా అన్నా? అది యేసయ్య చెప్పింది ఏమన్నా మోసమా? కాదు కదా. అందుకే ముందు నేను ఒక మాట చెప్పిన, యేసయ్య వచ్చినాడా అంటే వచ్చినాడు అన్నాడు, ప్రాణం పెట్టినాడా అంటే ప్రాణం పెట్టినాడు అన్నాడు, చనిపోయినాడా అంటే చనిపోయినాడు, లేచినాడా అంటే పోయికి పోయినాడా అంటే అంత మీదనే చెప్పించిన, మళ్ళా డౌట్ రాకుండా. కాబట్టి ఇప్పుడు వస్తాడా రాడా? వస్తున్నాడు. ఆయన ఎక్కడికి వస్తున్నాడు? నేరుగా భూమి మీదకి రాడు. ఎక్కడికి వస్తాడు? మొట్టమొదటి రాకడా వచ్చినాడా? ఫస్ట్ కమింగ్ ఆఫ్ జీసస్, మొదటి రాకడా వచ్చినాడు. ఏం చేసినాడు? పశువుల పాకలో జన్మించలే, పరుండబెట్టబడ్డాడు. పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు. 30 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినాడు. ఏమి? ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేసినాడు. బాప్తిస్మాన్ని ఇంప్లిమెంట్ చేసినాడు. దేన్ని ఇంప్లిమెంట్ చేసినాడు? బాప్తిస్మం అంటే పాత నిబంధన పోయి కొత్త నిబంధనలోనికి. అంటే ఎప్పుడైతే బాప్తిస్మం అనేటువంటిది వచ్చిందో పాత నిబంధన గ్రంథకు ఫుల్ స్టాప్ పెట్టి ఇక బాప్తిస్మం తీసుకున్న వాళ్ళ నుంచి ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుడి రాజ్యంలో ఇప్పుడు నూతన జన్మ అనుభవాన్ని ఇచ్చాడు. ఆయన వచ్చి నూతన జన్మ అనుభవాన్ని ఇచ్చినాడు. పైకి వెళ్ళిపోయాడు. తిరిగి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే రెండవ రాకడా అనేది మధ్యాకాశంలోకి, రెండవ రాకడా అనేది మధ్యాకాశంలోది, మిడ్ ఎయిర్ అంటారు దాన్ని. మధ్యాకాశంలోకి ఆయన వస్తాడు. మధ్యాకాశంలోకి ఆయన వచ్చినప్పుడు భూలోకములో ఎవరుందని చెప్పాం? ఆత్మయు పెళ్లి కుమార్తెయు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అయ్యా ఓ రాకుమారా ఎప్పుడు వస్తావయ్యా? ఈ అన్యాయాన్ని, ఈ అక్రమాన్ని చూడలేకపోతున్నాం. ఈ విలువలు, మానవ విలువలు పడిపోయినాయి, విశ్వాస విలువలు పడిపోయినాయి, సంఘం యొక్క విలువలు పడిపోయినాయి. అక్రమము చోటు చేసుకునిందయ్యా, అన్యాయము చోటు చేసుకునిందయ్యా, క్రమము తప్పయిందయ్యా. అయ్యా రాకుమారా రా, త్వరగా రా, త్వరగా రా అని సంఘము పెళ్లి కుమార్తె బ్రతిమలాడుతూ ఉంది. ఈరోజు ఆ స్థాయిలోకి వచ్చినామా మనం? వద్దు, విడిచిపెట్టేసి మొత్తముగా వెళ్ళిపోదాం. ఇక్కడ ఉండేది శాశ్వతమా అశాశ్వతమా? శాశ్వతమా ఈ దేహం, ఈ దేహం శాశ్వతమా? విడిచిపెట్టాలా? విడిచిపెట్టి ఎక్కడికి పోవాలా? పరలోకానికి వెళ్ళాలా? అది శాశ్వతమా? అది శాశ్వతమైందమ్మా. నిద్రపోదు తల్లి, నిద్రపోదు. సో అమ్మ నువ్వే తలచిరామ్మ, చెప్పు ఆమె గట్ట లేపు. ఆమె నువ్వేమ్మా, నువ్వే కొంచెం వెళ్ళి కిందికి వెళ్ళి శుభ్రం చేసుకోవాలి లేపు ముఖం. ఇది శాశ్వతం కాదు, ఉండబోయేటువంటిది. చెప్పండి, ఉండబోయేటువంటిది పర్మనెంట్, ఇది టెంపరర్. ఇక్కడ ఉండేది టెంపరర్, ఉండబోయేటువంటిది అక్కడికి వెళ్ళే మార్గం. విశ్వాసి, దేవుని బిడ్డ ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళకపోతే, ఆడికి వెళ్ళకపోతే చెప్పండి, నరకం. అక్కడికి వెళ్ళకపోతే ఇంకా అక్కడ ఏమాత్రమైన క్షమాపణ, పాప క్షమాపణ, మరి మనవి, విజ్ఞాపన, ప్రార్థన, స్తుతులు, స్తోత్రాలు ఏమైనా ఉంటాయా? ఎదుగు లోపలికి పోయేదానికి ఏముండవు. గుర్తుపెట్టుకో, ఏముండవు. అవకాశం చేజారిపోయింది, టైం అయిపోయింది. ఆ టైం లోపలే నువ్వు ఏదైనా మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఏదైనా భయంకరమైన శోధనలో కూరుకొని పోయింటే ఆ విషయంలో దేవుని దగ్గర మోకాళ్ళని గంటల తరబడి ప్రార్థన 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 ప్రార్థన. ఆ శోధనలో నుంచి నువ్వు బయటకు వచ్చేంత వరకు. ఇప్పుడు శోధనలో నువ్వు బయటికి రాలేవు, నీ వలన కాదు.
నువ్వు ఇంకా లోపలికి తీసుకెళ్తాడు అపవాది, శైతాన్ గాడు. ఆ శోధనలో ఇరుక్కొని పోయిన నీ జీవితంలో ఒకవేళ లైంగిక సంబంధము కావచ్చు, లేకపోతే ధనాశ కావచ్చు, లేకపోతే జీవపడంబము కావచ్చు, లేకపోతే కంటితో చూపుతో కావచ్చు, లేకపోతే ఎక్కడైనటువంటి ఎలాంటి భయంకరమైనటువంటి శోధనలో కూరుకొని పోయి ఉంటే నీ వల్ల కాదు. నీ వల్ల కాదు. నువ్వు అనుకుంటావు, మళ్ళీ తెల్లవారి అంతలా చేస్తావు. ఆ తెల్లవారి మళ్ళీ అనుకుంటావు, మళ్ళీ అంత 4 గంటలుగా శోధనలో కూరుకొని పోతావు. ఇప్పుడు ఆ శోధనలో నుంచి బయటికి రావాలి. ఆ శోధనలో నుంచి బయటికి రావాలి అంటే నువ్వేం చేయాలి అంటే దేవుని దగ్గర మోకాళ్ళుని ఏం చేయాలి? చేసినావు ప్రార్థన. ఎంతసేపు చేసినావు? ఈ నీళ్ళు తాగినంతసేపు చేసినావు. ఎంతసేపు చేసినావు? నీ శోధనకు ఆ 10 నిమిషాలు, 5 నిమిషాలు, అర్ధగంట ప్రార్థన ఏమాత్రమే కానీ వాడు శైతాను గాడు వనకడు, వాడు వెనకడు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు లోతుల్లోకి వెళ్ళాలి. ఉదాహరణ, ఎగ్జాంపుల్, దావీదు పాపములో పడిపోయినాడు. దావీదు ఏం చేసినాడు? భయంకరం పాపములోకి వెళ్ళిపోయినాడు. చాలా లోపలికి వెళ్ళిపోయినాడు. ఇక పాపము బయటికి రాలేనంత దూరం వెళ్ళి చేసిన అమ్మా నిద్రపో తల్లి నువ్వే వెనక్కి తిరుగుతున్నావు, మళ్ళీ నువ్వు వెనక్కి తిరిగి చూస్తాను. మీ తల్లిసిరామే నువ్వు మా తల్లిసిరామా ఈమె నువ్వు వెనక్కి తిరుగుతున్నావు. లోపలికి వెళ్ళి ఏం చేసినాడు తెలుసా? మర్చిపోయినాడు. ఏం చేసినాడు? శోధనలో పడిపోయి దావీదు ఏం చేసినాడు? మర్చిపోయినాడు. అమ్మ ఎవరు చూడలేదులేబ్బా, నేను అధికారిని కదా, నేను రాజును కదా, ఎవరు చూడలేదులే అని చెప్పేసి మంచి మీ సైడ్ ఒక మాట అంటారు, ఏమంటారు? మంచి పత్తి చెప్పండి, నవ్వుతారు. సరేలే, అదేమన్నా అనకూడదు, మేము అందరంలో వదిలేస్తాం, గాలికి వదిలేస్తాం. ఈడు మంచి వజ్రం రాయుడు అనుకున్నట్టుగా ఉన్నాడు. మావాడు మా పిల్లి పాలు తాగదమ్మా అనుకుంటాడు. చూడు, మా పిల్లి కూడా పాలు తాగుతుంది అన్నట్టు గమ్మున కూర్చోడు. పిల్లి తాగేది ఎప్పుడో కూడా చూచాడు, కర్ర తీసుకొని నడు మీద కొడతాడు. అప్పుడు తెలుస్తుంది పిల్లి పాలు తాగిందా లేదా అని. కాబట్టి మౌనంగా ఉండిపోయినాడు. నాతాను ప్రవక్తను వచ్చి, నువ్వు పాపం చేశావు, నువ్వు భయంకరమైన పాపం చేశావు, మర్చిపోయినావు, ఎవరు చూడలేదని అనుకున్నావు, కప్పేసుకున్నావు, కలర్ కొట్టావు, పెయింట్ వేసుకున్నావు. నాతాను ప్రవక్త ద్వారా దేవుడు పంపించి ఆ మిస్టేక్ను చూపించినాడు. ఇది నీ పాపం. అప్పుడు దావీదు ఏం చేశాడు? 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నువ్వు చావకుండునట్లు. ఆగుదాం ఇక్కడ. నువ్వు పడిపోయినటువంటి శోధన యొక్క ఫలితము చావు. నువ్వు శోధనలో పడిపోయినప్పుడు ఆ భయంకరమైన శోధనను బట్టి చావు. ఇంకొక ఉదాహరణ చెప్తా. ఒక ఆయన మంచిగా వాక్యం చెప్పేవాడు, మంచిగా వర్ధమానం చెప్పేవాడు. ఆయనకి సొంతం సంఘం ఉంది. సేవకుడు ఎలా ఉండాలి? సేవకుడు ఎలా ఉండాలి? హీరోలాగా ఉండాలనా? చెప్పండి. సేవకుడు హీరో. ఎక్కడ హీరో? హీరో ఎక్కడ కనపడతాడమ్మా? మేము అపవిత్రులమైతామన్నో మా నోట్లో నుంచి ఆ మాట మేము అనుకుంటాడు మీరు. హీరో ఎక్కడ ఉంటాడో ఆడ ఉంటాడు. ఏమి వాని మాదిరి మీసాలు ఇట్లా తిప్పి భయంకరంగా అద్భుతంగా వర్తమానాలు చెప్తున్నాడు.
దేవుని మందిరములో హీరో కాదు, ఎలా ఉండాలి? అమ్మ అదైతే గట్టిగా చెప్పినారు. అదైతే ఎట్లా ఉండాలన్నా? ఎలా ఉండాలి? ఒక ఉదాహరణ, ఈ ఉదాహరణలో ఇంకొక ఉదాహరణ చెప్తా. ఉదాహరణలే పోతాడే మనకు కదా. ఇంకొక ఉదాహరణ, ఈయన బావమరిది ఉన్నాడు సేవకుడు, ఒక ఆయన తిమోతి అని, మంగళగిరి సేవకుడు. ఆయన బావమరిది, ఆయన బావమరిది అవుతాడు కదా, తిమోతి అన్న. బావ అంటే అక్క వల్ల అన్న. ఆయన ఎటటోడు అంటే మహా అద్భుతమైన సేవకుడు. ఒక్క మాట కూడా నోరు తెరిచి మాట్లాడాడు. పొరపాటున ట్రాన్స్ఫర్ వచ్చిందన్న అంటే సూట్ కేసు తీసుకొని పోతాడు అంతే. ఆయన అంతే. యా ఊరికి పోయినా ఏం తీసుకొని పోతాడు? చెప్పండి గట్టిగా. ఏం తీసుకెళ్తాడు? సూట్ కేసు, బ్రష్ పెట్టుకొని పోతాడు. మనమైతే మిక్సీ కూడా మర్చిపోం. మనమైతే ఎవరిని అడగాలబ్బా ఊర్లోకి పోతే మిక్సీ ఎట్టప్పుడు తీసుకుపోదా పడతాం, కానీ మిక్సీ కూడా తీసుకుపోయేటాడు కాదు. ఈ వాక్యం ఇట్లా మీసాలు చెప్పి సినీ యాక్టర్ లాగా పెట్టుకొని మీరు యూట్యూబ్లలో చూస్తుంటారు. కొంతమంది అమ్మగారు వాక్యం చెప్తుంటారు. ఎట్లుంటారమ్మా? మనం నేర్చుకోవాలా. అది చూసి మనం ఏం చేయాలా? నేను కూడా మా సంఘంలో ఇట్లే పెట్టుకుంటా, ఇట్లే ఉండాలా అని. పొరపాటున కూడా వాళ్ళకు చెవులో కమ్మలున్నా, చేతికి గాజులున్నా, మెట్టెలున్నా, గజ్జెలున్నా వాక్యం వినాకండి. ఆ వాక్యం వినొద్దు. ఒక దైవజనుడు భక్సింగ్ గారి యొక్క హెబ్రోన్ సహవాసంలో దైవ సేవకురాండ్రు వాక్యం చెప్తే వింత బుద్ధి అవుతుంది. వాళ్ళ దగ్గర ఏమి ఉండవండి, ఒక్క వైట్ శారీ ఉంటుంది అంతే. వైట్ శారీ వేసుకొని చేతుల్లో బైబిల్ పెట్టుకొని కనిచూపు లేకపోతే అద్దాలు పెట్టుకొని ఉంటారే. కానీ ఈ పనికి మాల యూట్యూబ్లో ఉండి ఈ అన్ని సినీ హీరోయిన్లు పెట్టుకున్నట్టుగా అన్ని హీరోయిన్లు పెట్టుకొని నువ్వు వాక్యం చెప్తే మేము వినాలా? పొరపాటున కూడా వినద్దు. ఎంత అద్భుతమైన వాక్యం చెప్పినా, ఎందుకంటే ఏదోక సంబంధమైనటువంటిది ఏది కూడా ఉండకూడదు. అది కన్యక, అది పవిత్రాలైనటువంటి కన్యక. అలాంటి కన్యకను పరమ వరుడైన యేసు క్రీస్తు వారు పరిణయమాడబోతున్నాడు. ఆ వ్యక్తి ఇట్లా మీసాలు తిప్పి ఇట్లా పెట్టుకొని ఈడుదాంగా పెట్టుకొని పరిచయలు చేస్తూ ఉన్నారు. రోజులు సాగిపోతున్నాయి. ఒక ఊరిలోకి వెళ్ళి పరిచయం చేసి వచ్చినాడు. రాత్రి 1 గంటప్పుడు ఆ ఇంట్లో మంచి చికెన్ మటన్ పెట్టి మసాలా అధికమైపోయి గుండెకు కొట్టుకొని ఊపిరాడక నాకంటే చిన్న వయసుడు చనిపోయాడు. శోధన చాలా డేంజర్, గుర్తుపెట్టుకో. శోధన అనేది చావే. ఇదిగో నువ్వు చావకుండునట్లు నాతోనేమన్నాడు? నువ్వు చావకుండునట్లు అంటే చేసిన పాపాన్ని బట్టి ఏముంది? హార్ట్ అటాక్ కావచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు, మెదడుకు కొట్టచ్చు, పెరాలసిస్ స్ట్రోక్ రావచ్చు. చావకుండా బతికే నీకు నరకాన్ని చూపిస్తాడు దేవుడు. బతికుండగానే. కాబట్టి ఎక్కడ కూరుకొని పోయినావో ఆ దావీదు ఏం చేసినాడంటే లేచి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చదవమ్మా. ఏం చేసి నేను పాపము చేసి తిని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగచేసితివి గనుక, కారణాన్ని కలుగజేసినావు గనుక నీకు పుట్టిన బిడ్డలు నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పిన తన ఇంటికి వెళ్ళెను. అక్రమమైన విధానములో వాడు పుట్టాడు, వాడు జన్మించి వాడు తిరిగి లేచినాడు అంటే లోకము అనేమంటది? వీని నాయన ఊరియా కాదురా, వీని నాయన దావీదు అంటారు. కాబట్టి దేవుడు ఎరిగినటువంటి వాడే నిశ్చయముగా నీ బిడ్డ ఏమన్నాడు? చంపేసినాడు నిశ్చయముగా. కాబట్టి ఏ శోధనలో కూరుకొని పోయినావో నువ్వేం చేయాలి అంటే దావీదు వలె పశ్చాత్తాపడాలి. 51వ కీర్తన 1-2 వచనాలు ఫాస్ట్గా చదవండి. మనకు అయిపోయింది, సెకండ్ సెషన్లోకి వెళ్ళిపోవాలి.
దేవా, దా. నీ కృప చొప్పున నన్ను నీ కరుణింపుము. కృప చొప్పున నన్ను కరుణించుము. వాత్సల్య బాహుల్యము చొప్పున నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయి. నా అతిక్రమాలను తుడిచివేయము. నా దోషము పోవునట్లు బాగా చదవండి, బాగా వినండి. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. కదమ్మా 51వ అధ్యాయం 2వ వచనం. నా దోషము పోవునట్లు 51వ అధ్యాయం 1వ వచనములో చివరి లైన్. నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు. ఇప్పుడు 3 కార్యాలు చేసినాడు. ఏం చేసినాడు? అతిక్రమమును ఏం చెప్పన్నాడు? తుడిచివేయి, బాగుగా కడుగుము, నన్ను పవిత్రపరచుము. ఆ ప్రార్థన చేయకముందు దావీదు జీవితంలో ఏమి జరిగింది తెలుసా? 12వ వచనం. నీ రక్షణానందము నాకు మరలా He lost the joy of salvation. తన జీవితంలో మొట్టమొదటిగా ఏం పోగొట్టుకున్నాడు? ఆనందము ప్రభు నాకు సగెను నా జీవితమే. ఆ పాట లేదు. He lost the joy of salvation. రక్షణ ఆనందాన్ని ఏం చేసినాడు? పోగొట్టుకున్నాడు. ఇప్పుడు శోధనలో నువ్వు కూరుకొని పోయినప్పుడు యు లాస్ట్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. యు లాస్ట్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క ఎంకరేజ్మెంట్, రక్షణ ఆనందమును పోగొట్టుకున్నావు. యు లాస్ట్ ద పీస్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో సమాధానం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? తిరిగి దాన్ని తీసుకొని రావాలి అంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా అతిక్రమములను తుడిచివేయడము. ఇప్పుడు తుడిచివేయడం అంటే అమ్మా, తుడిచివేయడం అంటే పక్కళ్ళు బాగా కడిగినది, బాగా కడిగి ఏం చేయాలా? గుడ్డ తీసుకొని, ఏమ్మా చెప్పండి, గుడ్డ తీసుకొని ఎందుకుమ్మా చెప్పండి గట్టిగా. ఇప్పుడు చేయలేం మీరు సిగ్గు దగ్గర. ఏం చేయాలి? తేమ అనేది లేకుండా, అంటే పాపం అనేది లేకుండా ఏం చేయాలా? తుడిచివేస్తే ఏముండదు, ఇంకా మళ్ళీ ఉండదు. తుడిచివేయడం. తర్వాత మళ్ళీ ఏం చేయాలా? బాగా కడగబడాలి. ఆ శోధన పోవాలంటే అంత సులభం కాదు. కడిగి అయా కడుగు కల్వరి నాథా, ఆ కల్వరి శిలువ రక్తము చేత ఇదిగో నన్ను కడుగు. కడగకపోతే అంటుకొని ఉందవయా పాపము, దోషము, నేరము, చావు. దేవా కడుగము, వాష్ మీ కడుగుము. ఎంతసేపు? ఒక్క మాట మళ్ళా వస్తాం. ఆదికాండం 20వ అధ్యాయము 6వ వచనాన్ని అందరం కలిసి చూద్దాం. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసేదివని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అమ్మా చాలా బాధగా ఉంది. ఈ పొద్దు మీ నిద్రపోతాం చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. నేనేం చెప్పినా, మనవి చేసుకున్న రిక్వెస్ట్, తల్లి కిందికి పోండి, శుభ్రంగా పండుకండి. మేము ఎవరం డిస్టర్బ్ చేయం, మిమ్మల్ని ఎవరం మేము డిస్టర్బ్ చేయం. చల్లగా పడుకొని నిద్రపోండి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, నీవు పాపము చేయకుండా ఏం చేసినాడు? తర్వాత మాట
అందుకే నేను ఆమెను నిన్ను నీవు పాపము చేయకుండా దేవుడు అడ్డగించాలి. మన యొక్క వర్ధమానము భూత భవిష్యత్ కాలం దేవునికి తెలుసు. ఇప్పుడు భవిష్యత్తు ఎట్లా తెలుసు అంటే, దేవునికి అయ్యా రేపు పస్కా పండుగ ఉంది, నీకు నేను ఎక్కడ భోజనము పస్కా భోజనము సిద్ధపరచాలని శిష్యులు యేసయ్యని అడిగితే ఏమన్నాడు యేసయ్య తెలుసా? మీరు పలాని ఊరిలోకి పోండి. ఏమన్నాడు? మీరు పలాని ఊరిలోకి వెళ్ళండి. నువ్వు వెళ్తా ఉంటే ఒకడు కడవ తీసుకొని కుండ తీసుకొని ఎదురుగా వస్తాడు. భవిష్యత్తు చెప్తున్నాడు యేసయ్య, భవిష్యత్తు చెప్తున్నాడు యేసయ్య. వాడు కుండ మోసుకొని పోతా ఉంటాడు. వాని దగ్గరికి వెళ్ళి మన యొక్క యేసయ్య మీ ఇంటిలో బస చేస్తున్నాడని చెప్పండి, వాడు వింటాడు అన్నాడు. అంటే భవిష్యత్తును ఎరిగాడు, చూశాడు. ఎవడు కుండ తీసుకుని పోతున్నాడు ఆ ఊరిలో, ఎవడు ఏం చేస్తున్నాడని భవిష్యత్తు ఎరిగి ఈ శిష్యులకు చెప్పారు, మీరు వెళ్ళండి. శిష్యులు వెళ్ళారు, వానికి అనుకున్నారు, అలాగనే చేశారు. అదే విధానంలో భవిష్యత్తు నువ్వు ఏ శోధనలో కూరుకొని పోయి బయటికి రాలేని స్థితిలో శాపానికి మరణానికి గురై బయటికి రాలేని స్థితిలో ఉన్నావో దేవుడు అడ్డగించాలి. నో, ఇప్పుడు నువ్వు చేసిన దాన్ని దేవుడు అడ్డగించాలి. ఇంత చెప్తున్నాడు అమాలేకుతో ఇంత ఎవడు గెరారు రాజుతో చెప్తున్నాడు, రే నేను నిన్ను ఏం చేసిన, ఆమెతో పాపము చేయకుండా ఐ స్టాప్డ్ యూ, నేను నిన్ను అడ్డగించా. ఆ శోధనలో కూరుకొని పోయిన నీవు ఆ అడ్డగించే దేవుని దగ్గరికి వెళ్ళు. ఆ అడ్డగించే దేవుని దగ్గరికి వెళ్ళు. అక్కడ కూర్చో, ఆయన దగ్గర కూర్చో. ఆయన ఇక దాన్ని తీసేస్తాడు. ఆయన తీసేస్తే తప్ప నీ జన్మలో నువ్వు తీసేసుకోలేవు, గుర్తుపెట్టుకో. నీతో కూడా కాదు, ఆయన తీసేస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే అడ్డగిస్తాడు. ఆ శోధనకు నీ మీద, నీకు ఆ శోధనకు విరక్తి, విడుదల, చూపులుండవు, మాటలుండవు, తలంపులుండవు, కోరికలుండవు, పట్టాపంచలైపోతాయి అడ్డగించినప్పుడు. ఎందుకులే దేవుని దగ్గరికి పోవాలా, ఇది చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, ఇదొకటిలే నాకు, దీని ద్వారా చాలా మేలు ఉంది నాకు అని అనుకుంటూ పోతేవా చావు ఉంది. గుర్తుపెట్టుకో, దావీదు విషయంలో నువ్వు చావకుండానట్లు అన్నాడు. ఇంకొక మాట నిన్న మనం చూసినాం అమాలేకీయుల విషయంలో, ఒక మాట చూసినాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 3వ అధ్యాయం బండించండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఏ విధానంలో దేవుని ఉగ్రత వస్తుందో తెలియదు నీకు. ఇది ఎవరికి చెప్తున్నాడు? విశ్వాసులకు, పరిశుద్ధులకు, నీతిమంతులకు చెప్తున్నటువంటి బోధ ఇది. పైన ఒక మాట అన్నాడు, మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే, 2వ వచనం, పైన వాటి మీదనే గాని 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనుకుడి. ఏలే అనగా, ఇప్పుడు 6వ వచనం, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిచ్చేస్తా. ఏమంటే, దావీదు చేసినటువంటి ఆ పాపము ఏం చేసిందంటే తన జీవితంలో నెమ్మది లేకుండా చేసింది. పశ్చాత్తాపం దొరికింది, ప్రభు దగ్గర సమాధానం అయితే దొరికింది, కానీ జీవితంలో భయంకరమైన నష్టాన్ని అనుభూతి వచ్చినాడు. కాబట్టి పైకి వెళ్ళడానికి, నీవు దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఏదైతే అడ్డుగా ఉందో దానికి ఈ పని చేయాలి. నువ్వు ప్రభు దగ్గర కూర్చొని ప్రభు దగ్గర నువ్వు మొర్ర పెడితే అది ఎట్లాంటివైనా కానీ కూడా
యేసుప్రభు వారు రద్దు చేస్తాడు. ఇక నీ దగ్గరికి రానియడు, నీకు దూరం చేస్తాడు. పవిత్రురాలైన కన్యకగా మళ్ళా చేస్తాడు. అంతే. ఆయన కావాల్సింది పబ్జీలో తిరిగేటోళ్ళు, స్పైస్లలో తిరిగేటోళ్ళు, గార్డెన్లలో తిరిగేటోళ్ళు కాదు. ఆయన కావాల్సింది ఎవరు కావాలి ఆయనకు? ఇంటిలో అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ఎడతెగని ఈ 4 లంగర్ల మీద ఉన్నటువంటి వాళ్ళకి కావాలా దేవునికి. మొక్కలంగండి, ప్రార్థన చేసుకుందాం. సెకండ్ సెషన్లోకి వెళ్దాం. మొక్కలంగండి ప్లీజ్, మొక్కలంగండి.